ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే అవునని అనక తప్పడం లేదు. వైసీపీ నుంచి వలసల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే 2 వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీకి తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసేశారు. పార్టీకి పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి, బీదా మస్తాన్ రావులు ఇద్దరు కూడా తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాను తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని భావిస్తున్నట్టుగా మోపిదేవి వెంకటరమణ విస్పష్టంగా చెప్పేశారు. బీదా మస్తాన్ రావు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరి చేరికకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే వీరి చేరికకు చంద్రబాబు ఆమోదం తెలపడం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఇక బీదా మస్తాన్ రావు విషయానికొస్తే ఆయన గతంలో తెలుగుదేశంలోనే ఉండేవారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పార్టీని వదిలి వెళ్లిపోయారు. అయినా కూడా తెలుగుదేశం నాయకత్వం ఇటువంటి చేరికలు జగన్ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు అవసరమని చెప్తోంది. పార్టీని పదవులకు రాజీనామా చేసి వస్తే ఓకే అని చంద్రబాబు అంటున్నారు. మోపిదేవి, బీదం మస్తాన్ రావులు మాత్రమే కాకుండా ఇంకా పలువురు వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామాల బాటలోనే ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి తన మండలి సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఆమె రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైన పార్టీ ద్వారా పలు అవకాశాలు అందిపుచ్చుకుని ఎదిగారు. అయితే తెలుగుదేశం ప్రతిపక్షంలోకి రాగానే పోతుల సునీత వైసీపీ గూటికి చేరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ లపై ఇష్టారీతిగా నోరు బారేసుకున్నారు. చివరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రహ్మణులను కూడా ఆమె అనుచితంగా విమర్శించారు. ఆమె బీజేపీ గూటికి చేరనున్నారు. అయితే రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజమంటూ తెలుగుదేశం అగ్రనాయకత్వం ఇటువంటి చేరికలపై పెద్దగా అభ్యంతరం పెట్టడం లేదు. నిబంధనలను పట్టించుకోకుండా అడ్డుగోలుగా అవినీతికి పాల్పడిన వాళ్లపై చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్తూనే వైసీపీని బలహీనం చేయడం, అలాగే మంత్రి మండలికి సంబంధించి ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. మొత్తం మీద జగన్ తనకి బలం ఉందని భావిస్తున్న రాజ్యసభ, శాసన మండలిలో ఆ పార్టీని బలహీనం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.